కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా ఇప్పుడు రాజకీయం రంజుగా సాగుతుంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నాతో ఓ మంత్రి పదవి ఓడగొట్టిన ఉత్సాహంతో సీజేపీ ఉంటే అసలు మీ సంగతేంటో తెలుస్తామంటూ బీజేపీ శ్రేణులు కాక్రోచ్ జనతా వెంటపడ్డాయి. ఇక ఈ క్రమంలోనే అసలు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే విదేశాల్లో ఎలా చదివాడు, ఆ ఖర్చులు ఎవరు పెట్టారు అంటూ సమాచార హక్కు కింద పిటిషన్ వేశారు. అయితే దీనికి అభిజిత్ దీప్కే వేసినటువంటి కౌంటర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. హ్యావ్ ఎ లుక్. अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हो? क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? నా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తా, మరి మీ డిగ్రీ సంగతేంటి? మాస్ కౌంటర్ ఇచ్చిన అభిజిత్ దీప్కే ఎవరిని హంట్ చేస్తున్నారు? బీజేపీ అభిజిత్ దీప్కేని వెంటాడుతుందా? రివర్స్ లో దీప్కేనే బీజేపీని ట్రోల్ చేస్తున్నాడా? ఆసక్తికరంగా మారిన సీజేపీ వర్సెస్ బీజేపీ గేమ్, పొలిటికల్ గేమ్ గా మారుతోన్న విమర్శల పర్వం. నీట్ అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టి సాధించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై ఇప్పుడు బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓవైపు సోషల్ మీడియాలో ఆయన్ను టార్గెట్ చేస్తూనే మరోవైపు ఆయన విదేశీ చదువులకు డబ్బులు ఎక్కడివో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అభిజిత్ దీప్కే స్ట్రాంగ్ డోస్ తో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఓ బీజేపీ కార్యకర్త తన విద్యాభ్యాసం ఎలా పూర్తి చేశానో తెలుసుకునేందుకు పిటిషన్ దాఖలు చేశారని, దానికి తన రిప్లై ఇదే అన్నాడు అభిజిత్ దీప్కే. తన స్కాలర్షిప్ లేఖతో పాటు విద్యా రుణం లేఖను కూడా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అని, కానీ వాళ్ల నేత తన డిగ్రీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నారా అని అభిజిత్ ప్రశ్నించారు. వాళ్ల నేత తన అసలు డిగ్రీని చూపించగలరా అని సవాలు విసిరారు. అయినా తన విద్యాభ్యాసంతో వీళ్లకు అంత సమస్య ఏముందని అభిజిత్ ప్రశ్నించారు. मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहता है कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की. तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ. क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है. अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? ఓ సాధారణ మధ్యతరగతి విద్యార్థి బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లి చదువుకుని వస్తే వీళ్లకు అంత ఇబ్బంది ఎందుకో తెలియడం లేదని అభిజిత్ దీప్కే తెలిపారు. మీరు విద్యాభ్యాసానికి ఎందుకింత వ్యతిరేకంగా ఉన్నారని ఆయన సదరు బీజేపీ కార్యకర్తను ప్రశ్నించారు. తద్వారా తన వివరాలు అడగటం మాని ప్రధాని మోదీ డిగ్రీని బయట పెట్టాలని దీప్కే సదరు కార్యకర్తకు సూచించారు. ఇప్పటికే ప్రధాని మోదీ విద్యార్హతల వివరాలు ఇచ్చేందుకు పలు యూనివర్సిటీలు నిరాకరించాయి. సమాచార కమిషన్ కూడా ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సీజేపీ ప్రధాని మోదీని డిగ్రీ బయటపెట్టాలని అడగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బీజేపీ అత్యుత్సాహం మరో కొత్త వివాదానికి తెరలేపిందనే వాదన ప్రారంభమైంది. నీట్ లీకేజీ కేసులో కేంద్ర మంత్రి పదవి ఊడడాన్ని జీర్ణించుకోలేక ఇలా కాక్రోచ్ జనతా పార్టీని బీజేపీ వెంటాడుతుందనే టాక్ ఇప్పటికే నడుస్తోంది. అభిజిత్ దీప్కే ఎడ్యుకేషన్ గురించి ఆరా తీయడం అందులో భాగమే అంటారు. అసలు ఇక్కడ ఆర్టీఐ ఏమని ఆదేశాలు ఇచ్చినా కోర్టులు ఈ విషయంలో వ్యక్తిగత గోప్యతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం అంటే అవతలి వారి వ్యక్తిగత వివరాలు కోరడం కాదు. ఓవేళ కోర్టులు ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికే మద్దతు తెలిపినా రాజకీయంగా మాత్రం బీజేపీకే డ్యామేజ్ చేస్తుందనే వాదన కూడా ఉంది.